నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పార్లమెంటరీ సభ్యులతో కొత్తగా నియమించిన వాళ్ళతో అందరితో కూడా కలిసి సమావేశమయ్యారు. మరి ఈ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, మరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. పార్టీలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి తర్వాతే, ఈవెన్ నేనైనా మీరైనా కార్యకర్తలాగా పనిచేయాలని చెప్పి నిన్న వ్యాఖ్యానించారు నారా లోకేష్ గారు. మరి నిన్న ఆ సమావేశమైనటువంటి తీరును కానివ్వండి, లోకేష్ గారు స్పందించిన తీరు, వ్యాఖ్యానించిన తీరు, వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? రీసెంట్గా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గ స్థాయి పార్టీ కమిటీలు కాన్స్టిట్యూట్ చేస్తూ పార్టీ అధ్యక్ష కార్యదర్శుల్ని, అలాగే ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ సంస్థాగత కమిటీలు కూడా ప్రకటించారు. అలా ఎంపిక కాబడిన పార్లమెంటరీ అధ్యక్షుడు, కార్యదర్శి, వారితో పాటుగా పార్టీలో జోన్స్ ఉన్నాయి. ఆ జోనల్ కోఆర్డినేటర్లు, జోనల్ కన్వీనర్లు, వీళ్ళందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పార్టీ అంతర్గత సంస్థాగత సమావేశంగా దాన్ని పరిగణించాలి. కారణం ఏంటి అంటే, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఆ కార్యక్రమంలో లోకేష్ గారు పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఆ సమావేశంలో పాల్గొన్నారు. అలా పాల్గొన్న సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ శ్రేణులకి, అంటే ఇవాళ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు ఉన్నారు. వీరి తర్వాత రాష్ట్ర కమిటీ ఇంకా ఏర్పాటు కాల, రాష్ట్ర కమిటీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారంటున్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలు అని అంటే, మనకి తెలిసి 25 పార్లమెంటు నియోజకవర్గాలనే 28 జిల్లాలుగా ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో. గతంలో ఉన్న 13 ఉమ్మడి జిల్లాల స్థానంలో ఇప్పుడు అంటే ఒక్కొక్క జిల్లాకి కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు అని అంటే, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి అధ్యక్షుడు అని అంటే, ఇవాళ ఉన్న 28 జిల్లాల స్థాయి కన్నా కూడా పెద్దది వాళ్ళ పోస్టు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగానే వాళ్ళని పరిగణించాలి. మరి వాళ్ళ మీద పూర్తి సమన్వయ బాధ్యత ఉంటుంది. వాళ్ళకి పార్టీ పరంగా ప్రాపర్గా మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని స్పెక్యులేషన్స్ కూడా మమ్మల్ని కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు. త్వరలో లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారట కదా, అందుకనే లోకేష్ గారికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీ పిలిపించి ఆయనతోటి మాట్లాడుతున్నారట కదా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఢిల్లీ స్థాయిలో లోకేష్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారట కదా, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి. అలా నడిచిన ప్రతి సందర్భంలో కూడా నేను కరాఖండికి చెప్పేవాడిని, పార్టీలో చంద్రబాబు నాయుడు గారే ఏకైక నాయకుడు. చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పని, ఇప్పటికిప్పుడు నాకు పదవి ఇచ్చేయండి అని చెప్పనేమి లోకేష్ అంగలార్చుకుంటూ అక్కడ ఆ పదవి కోసం తాపత్రయపడటం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందిస్తూ, కుటుంబంలో తండ్రి కొడుకుల సంబంధ బాంధవ్యాలు అది వేరే, కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కింద మంత్రిగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ ఉన్నప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి కొడుకుగా కన్నా మరింత ఎక్కువ బాధ్యత కలిగిన ఒక పార్టీ నాయకుడిగా, ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా తనకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. అటువంటి లోకేష్ ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు వాళ్ళ నాన్నగారిని పదవిలోంచి నువ్వు దిగేసేయి, నాకు పదవి కట్టబెట్టు అని చెప్పనే తాపత్రయం ఆయన ఎక్కడా అటువంటి ఆత్రం ప్రదర్శించడంలా. మొట్టమొదట ఒక టైంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీలో కొన్ని మిశ్రమ స్పందనలు వచ్చినాయి. ఆ రోజు లోకేష్ గారికి మంత్రి పదవి కట్టబెట్టాలని ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా పరిగణించడానికి ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఆక్షేపణలన్నిటికీ మా అబ్బాయి కాబట్టి మీరు భారం మోయండి అని చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద రుద్దలా, మా నాయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి నన్ను భరించండి అని చెప్పని లోకేష్ కూడా భారంగా మారలా. చంద్రబాబు నాయుడు గారికి అసలు సిసల వారసుడుగా తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ
తనను తాను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు చేరువవుతూ ఇవాళ ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి కూడా ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ తాను తెచ్చుకోగలిగాడు. అటువంటి లోకేష్ నిన్న ఈ సమావేశంలో మీకు నాకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకుడు అని చెప్పని ప్రకటించడం నిర్ద్వందంగా ఇటువంటి ఊహాగానాలకు అన్నిటికీ కూడా ప్రాపర్గా చెక్ పెట్టినట్టే. ఎందుకంటే అనవసరపు సమస్య లేని దగ్గర ఏదో ఒక సమస్యను సృష్టించి అక్కడ అన్ని పరిస్థితులు సక్రమంగా లేవట, కుటుంబంలో వాళ్ళకి ఏదో ఈ పదవుల దగ్గర అంతర్గతంగా విభేదించుకుంటున్నారట, ఇంకెన్నాళ్ళు మీరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, నాకెప్పుడు ఇస్తారు అని లోకేష్ వాళ్ళ నాన్నగారితో ఏదో విభేదిస్తున్నారట అని చెప్పని ఈ అసంబద్ధమైన ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. నా ఉద్దేశం అయితే వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలిగే 100% అథెంటికేటెడ్ పర్సన్ లోకేష్. కాబట్టి ఇవాళ అన్ని ప్రశ్నలకి, అన్ని అనుమానాలకి, అన్ని రకాల పుకార్లకి కూడా నిన్న ఒక్క ప్రసంగంతో తను ఫుల్ స్టాప్ పెట్టగలిగాడు. అదే సందర్భంలో పార్టీ శ్రేణులు ఇవాళ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తను జిల్లా నాయకత్వాలకి తనిచ్చిన ప్రోగ్రామింగ్ మీరు రెగ్యులర్గా మీ పార్లమెంటు మీ అధ్యక్ష పరిధిలో ఉన్న శాసనసభ్యులతోటి, శాసనసభ్యులు లేని నియోజకవర్గాలు ఉన్నాయి, వైసీపీ నెగ్గిన 11 నియోజకవర్గాలు ఉన్నాయి, జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారు. మీరు శాసనసభ్యుడు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. ఒక రెగ్యులర్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తూ మండల పార్టీ అధ్యక్షులతో కూడా మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర పార్టీ ఇచ్చే ప్రోగ్రాముల్ని రెగ్యులర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడండి. పార్టీని అలాగే ప్రభుత్వానికి మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండే విధంగా, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పార్టీ బ్రిడ్జింగ్గా ఉంటుంది. అలాగే ఒక గ్రామస్థాయి కార్యకర్త, ఒక గ్రామస్థాయి నాయకుడు తన దృష్టికి వచ్చిన ఏదైనా సమస్యని ఒక మండల స్థాయి నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఇలా జిల్లా స్థాయి నాయకత్వం దగ్గరకో, నియోజకవర్గ స్థాయిలో ఉండే ఎమ్మెల్యే గారి దృష్టికో, లేదు అనంటే ఇన్ఛార్జి దృష్టికో వాళ్ళు తీసుకొస్తారు. దాన్ని జిల్లా స్థాయి నాయకత్వం అంటే పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నాయకత్వం వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్ర పార్టీకి క్యారీ అవ్వాలి. ఈ హైరార్కీ అనేది మనం పోలీసు ఉద్యోగాల్లో చూస్తుంటాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో చూస్తుంటాం, కార్పొరేట్ కంపెనీలో చూస్తుంటాం. ఎప్పుడైనా ఈ ప్రాపర్ సిస్టమేటిక్గా కనుక ఒకరినొకరు ఓవర్లాప్ చేసుకోకుండా, ఒకరినొకరు బైపాస్ చేయాలని చెప్పనే ఆత్రము తాపత్రయం లేకుండా సిస్టమేటిక్ వేలో కనుక అప్రోచ్ అయినప్పుడు ఎవరి గౌరవాలు వాళ్ళకి దక్కుతూ ఉంటాయి. అదే సందర్భంలో అకౌంటబిలిటీ ఉంటుంది. నా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ 4 మండల పార్టీ అధ్యక్షులు, ఈ 4 మండల స్థాయి నాయకులు నా దృష్టికి అంశాలు తీసుకొచ్చారు. వీటిని పరిష్కరించిన పక్షంలో నా నియోజకవర్గపు క్యాడర్ దగ్గర నేను పలసనవుతాను అని చెప్పనే ఆలోచన ఆ స్థానిక శాసనసభ్యుడికి ఉంటుంది, ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జికి ఉంటుంది. అలా ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ అవుద్ది. కాబట్టి ఇదే అంశాన్ని పార్టీ క్యాడర్కి మార్గనిర్దేశనం చేస్తూ లోకేష్ గారు నిన్న ప్రసంగించారు. ఆ ప్రసంగించే క్రమంలో నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ మొట్టమొదట ఈ ఊహాగానాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్ గారిని మంత్రిగా తీసుకున్న నాటి నుంచి ఊహాగానాలు మొదలుపెట్టేవాళ్ళు. కేసీఆర్ గారికి అనారోగ్యం అంట, ఆయనకి క్యాన్సర్ అంట, ఎన్నాళ్ళో బతకడంట, ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాడంట, ఇట్లా రకరకాల ప్రచారాలు చేసేవాళ్ళు. 2014 నుంచి 2026 వచ్చింది. ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా తోలు తీస్తా అంటున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి. కానీ ఈలోపు ఊహాగానాలు మాత్రం అంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తాయి అని చెప్పన్నట్టుగా అలాగే కేసీఆర్ గారి గురించి ఎలా ప్రచారాలు చేసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదేవిధంగా ప్రచారాలు మొదలుపెట్టారు. ఆయన రిటైర్ అయిపోతారట, లోకేష్కి పదవి బాధ్యతలు ఇచ్చేస్తున్నారట. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఈ పదవి ప్రాతిపదికగా తండ్రి కొడుకుల మధ్య కూడా పదవి అనేది విభేదాలు తీసుకొస్తుంది. ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ దట్ ఫ్యామిలీ అని చెప్పని ఈ పనికిమాలిన పుకార్లు వీటికన్నిటికీ చెక్ చెప్తూ పార్టీలో అధినేతే సుప్రీం, నాయకుడిచ్చిన ప్రోగ్రామ్ని మనందరం కూడా శిరోధార్యంగా భావించి అమలు చేసి తీరాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. మీకే కాదు నాకు కూడా చంద్రబాబు నాయుడు గారే నాయకుడు అని చెప్పని ఒక స్పష్టత లోకేష్ నోటి నుంచి రావడం అనేది
100% ఆహ్వానించదగ్గ విషయం. సార్ 2029 ఎన్నికల గురించి కూడా ఆయన ఫోకస్ చేయమని ఇప్పటి నుంచే కార్యకర్తలకి ఇన్ఛార్జ్లందరికీ చెప్పడం కూడా అంటే ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారని అనుకోవచ్చు అంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. ఇవాళ ఒరిస్సా అయినా, బీహార్ అయినా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కంటిన్యూటీ కొనసాగలుగుతూ ఉన్నాయి. అంటే ప్రజలు తమని పరిపాలిస్తున్న ప్రభుత్వాలకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పాలన బాగుంది అని ఫీల్ అయిన దగ్గర మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక రచించింది. ఆ ప్రణాళికని ఈలోపు దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపుగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది, ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఓడిపోతుంది, ఈ పార్టీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటున్నాయి. ఆ ప్రయారిటీస్ వేరే ఉండటం వల్ల వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ పరిపాలన కొనసాగి మళ్ళీ 5 సంవత్సరాలకి ఈ పార్టీని, ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ఈ కంటిన్యూటీ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇవి దెబ్బతింటున్నాయి. అలా కాకుండా మనం ఏదైనా ఒక అభివృద్ధి ప్రణాళిక కాన్సెప్ట్లైజ్ చేస్తే అది ప్రాపర్గా టేక్ ఆఫ్ అయ్యి ఇంప్లిమెంట్ అయ్యి దాని ఫలాలు ప్రజలకు అందే వరకు ఈ పార్టీని, ఈ నాయకుడిని, ఈ ప్రభుత్వాన్ని కనుక మీరు కొనసాగించిన పక్షంలో ఈ అభివృద్ధి ఫలాలు ప్రజలకి చేరువు కావడానికి ఆస్కారం ఉంటుంది అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి ఇవాళ అతను ఎంప్లాయ్మెంట్ లేకుండా చేశాడు, రాజధాని లేకుండా చేశాడు, ఇరిగేషన్ ప్రాజెక్టు లేకుండా చేశాడు, డిఎస్సి వంటివి కూడా కండక్ట్ చేయకుండా ఉన్నాడు, ప్రభుత్వోద్యోగులకి డిఏలు కూడా ఇవ్వలేదు. ఇలా అన్ని వర్గాల ప్రజలని వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో అతను సృష్టించిన విధ్వంసం వారసత్వంగా మాకు అధికారం దక్కింది. ఆ విధ్వంసాన్ని చక్కదిద్ది మా ప్రయారిటీస్ డిసైడ్ చేసుకొని వాటిని మేము ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మీరు ఇస్తున్న 5 సంవత్సరాల కాలం సరిపోదు. కాబట్టి మా ఆలోచనని యథావిధిగా మీకు అనుకూలంగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా వాటిని అమలు చేయాలి అని అంటే నెక్స్ట్ 10 years ఆ తర్వాత 10 years కూడా మీరు మమ్మల్ని అధికారంలో కనుక ఎంపిక చేసిన పక్షంలో మేము దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతామని చెప్పని చెప్తా ఉన్నారు. అదే అంశాన్ని లోకేష్ గారు కూడా నిన్న ప్రస్తావిస్తూ 1999లో అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ 1983, 85 2 సార్లు సక్సెస్ఫుల్గా 2 ఎన్నికల్లో నెగ్గింది. తర్వాత 1994, 99లో 2 సార్లు నెగ్గింది. ఇప్పుడు మరొకసారి 2029లో కూడా మీరు మమ్మల్నే ఎంపిక చేసుకుంటే మా ఆలోచనల్ని యథావిధిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారో దాన్ని బలపరిచే విధంగా రేపు రాబోతున్న ఎన్నికల్లో కూడా గెలవటానికి అనుగుణంగా మన పార్టీని సమాయత్తం చేసుకోవాల్సిన బాధ్యత, సమాయత్తం చేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో ఉన్న నాయకులుగా మీ మీద ఉంటుంది అని చెప్పని శ్రేణులకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి 100% 2029 ఎన్నికలు అనేది ఒక టాస్క్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు. అంటే ఆయన సంకల్పిస్తున్నట్టుగా ఆయన లక్ష్యాలైన 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడగలగాలి అని అంటే 2047 నాటికి రాష్ట్రంలో ఉన్న సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షల స్థాయికి చేరాలి అని అంటే 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 దాకా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందో లేదో చెప్పలేం. కానీ మొట్టమొదట హడ్డీలైన 2029 గండాన్ని గట్టెక్కాలి. అంతే తప్పితే 2014లో ఎంపికైన చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయి ఆ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకొక విధ్వంసకారుడు అధికారంలోకి వచ్చి వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ అభివృద్ధి ప్రణాళికల మొత్తాన్ని, రాష్ట్ర బ్రాండింగ్ని కూడా దారుణంగా దెబ్బతీసి రాష్ట్రానికి ఒక విధ్వంసాన్ని వారసత్వంగా ఇస్తే దాన్ని చక్కదిద్ది మళ్ళీ అభివృద్ధి ప్రణాళికలు రచించేటప్పటికి మళ్ళీ ఎన్నికలు ముంచుకొచ్చి మళ్ళీ ఇంకొక జగన్మోహన్ రెడ్డి లాంటి ఇంకొక విధ్వంసకారుడిని మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పక్షంలో అల్టిమేట్గా నష్టపోతుంది మీ భవిష్యత్తు, మీ కెరియర్. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు సరైన నిర్ణయాలు చేయాలి. అలా సరైన నిర్ణయాలు చేసే విధంగా ప్రజల్ని మనకు అనుకూలంగా మలచాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుందని చెప్పని పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ శ్రేణులకి లోకేష్ గారు నేను మార్గనిర్దేశనం చేయడం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.